సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను యూనిట్ 2లో పోర్ట్ఫోలియో థియరీ నుంచి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా చాలా వరకు అందరు సబ్స్క్రైబర్స్ ఐఏపీఎం నుంచి ప్రాబ్లమేటిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి 2-3 డేస్ నుంచి కామెంట్స్ పెడుతున్నారు. బట్ నాకు వేరే పని వల్ల అసలు చేయలేకపోయాను. సో ఇప్పుడు దీంట్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అలాగే ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కింద ఒక హోంవర్క్ ప్రాబ్లమ్ ఇస్తున్నా, అది కూడా ట్రై చేయండి. అయితేనే మీకు ప్రాబ్లమ్ పర్ఫెక్ట్గా గుర్తుంటుంది ఎగ్జామ్లో రాయడానికి. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఆన్ పోర్ట్ఫోలియో అని అడుగుతున్నాడు. సో మనకి ఏమి ఇచ్చాడో డేటా స్టాక్ ఏబిసిడి ఇచ్చాడు, దానికి మార్కెట్ వాల్యూ ఇచ్చారు, అలాగే రిటర్న్ పర్సెంట్ కూడా ఇచ్చాడు. ఓకే, సో మనం ప్రాబ్లంలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే మనం ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో ఏదైతే మనం స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తామో దాని యొక్క రిటర్న్స్ ఫైండ్ అవుట్ చేయడమే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. ఓకే, సో దాని యొక్క ఫార్ములా ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ ఇంటూ రిటర్న్స్. ఓకే, సో అది చెప్తే అర్థంగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా, గివెన్ డేటాని సో ఇచ్చిన మార్కెట్ వాల్యూని సమ్ చేయాలా. ఇక్కడ చూడండి 10,000, 25,000, 1,50,000 కలిపితే మనకు టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత 1,85,000 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేటాని మార్కెట్ వాల్యూని సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1,85,000 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఫార్ములాలోకి వెళ్తే చూడండి ఈ ఆఫ్ ఆర్పి ఈక్వల్స్ టు వెయిటెడ్ యావరేజ్ ఇంటూ రిటర్న్ ప్లస్ వెయిటెడ్ యావరేజ్ బి ఇంటూ రిటర్న్ బి ప్లస్ వెయిటెడ్ యావరేజ్ సి ఇంటూ రిటర్న్ సి గో ఆన్ వెయిటెడ్ యావరేజ్ ఇంటూ రిటర్న్ ఎన్. సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, 4 స్టాక్స్ ఉన్నాయి ఏబిసిడి. సో వెయిట్ ఆఫ్ స్టాక్, వెయిట్ స్టాక్ ఆఫ్ ఏ, వెయిట్ స్టాక్ ఆఫ్ బి, వెయిట్ స్టాక్ ఆఫ్ సి, వెయిట్ స్టాక్ ఆఫ్ డి, అట్లా కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికి ఇంటూ రిటర్న్ చేసుకుంటే మనకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ది టర్మ్స్కి నేను కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఈఆర్పి అంటే ఏంటి, ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో. డబ్ల్యూఏ ఏంటంటే ద ప్రపోర్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ ఏ. ఆర్ఏ అంటే ఏంటి, ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ స్టాక్ ఏ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కావాలంటే వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమన్నాను, వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ స్టాక్ ఏ ఇంటూ రిటర్న్ ఆఫ్ స్టాక్ ఏ అని చెప్పాను కదా. ఇక్కడ మనకు వెయిట్ ఇవ్వలేడు, బాక్స్లో వెయిట్ ఇవ్వలేడు కదా, జస్ట్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడు, రిటర్న్ పర్సెంట్ ఇచ్చాడు, స్టాక్ ఇచ్చాడు, కానీ మనకు వెయిట్ ఇవ్వలేడు కాబట్టి వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో వెయిట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే వేర్ డబ్ల్యూ ఈజ్ ద వెయిట్ ఆఫ్ స్టాక్, వెయిట్ ఈక్వల్స్ టు ఇండివిజువల్ వాల్యూ బై టోటల్ వాల్యూ. ఏదైతే మనకి ఇండివిజువల్ వాల్యూ ఉంది కదా ఇక్కడ 10,000, అలాగే టోటల్ వాల్యూ అని వచ్చేసి 1,85,000. ఓకే, సో మనకి ఇండివిజువల్ వాల్యూ చూడండి, ఇక్కడ వెయిట్ ఫైండ్ అవుట్ చేశాడు, ఇక్కడ బాక్స్లో క్లియర్గా ఉంది చూడండి. 10,000 బై 1,85,000 ఈక్వల్స్ టు 0.0541. అర్థమైందా, ఇండివిజువల్ మార్కెట్ వాల్యూ బై టోటల్ మార్కెట్ వాల్యూ. 10,000 బై 1,85,000 ఈక్వల్స్ టు 0.0541. ఇక్కడ కూడా 25,000 బై 1,85,000 ఈక్వల్స్ టు 0.1351. ఇట్లా అన్ని స్టాక్స్కి ఫైండ్ అవుట్ చేయాలి వెయిట్. సో వెయిట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం ఏదైతే ఫార్ములా ఉందో అది చేసేసుకోవాలి. సో ఫార్ములాలో ఏముంది, వెయిట్ ఇంటూ రిటర్న్ చేసుకుంటే మనకు వెయిటెడ్ రిటర్న్ వస్తుంది. చూడండి ఇక్కడ 0.0541ని రిటర్న్తో మల్టిప్లై చేస్తే మనకు 0.275 వస్తుంది. ఇట్లా అన్ని స్టాక్స్కి వేసుకుంటే డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి మనకు. ఇక్కడ స్టాక్ బికి 1.6212 వచ్చింది, స్టాక్ సికి 8.1075 వచ్చింది, అలాగే స్టాక్ డికి 2.7030 వచ్చింది. టోటల్ చేసుకుంటే 12.7022 వస్తుంది. ఓకే, ఇదే ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఇంకోసారి చూడండి, షార్ట్గా చెప్తా. సో మనకి ఇచ్చిన డేటాలో స్టాక్ ఇచ్చాడు, మార్కెట్ వాల్యూ ఇచ్చాడు, రిటర్న్ ఇచ్చాడు. సో మనకి ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏంటి ఫార్ములా, వెయిటెడ్ యావరేజ్ ఇంటూ రిటర్న్ పర్సెంటేజ్. సో వెయిటెడ్ యావరేజ్ ఇవ్వలేడు కాబట్టి వెయిటెడ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వెయిటెడ్ యావరేజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలా, ఇచ్చిన మార్కెట్ వాల్యూని టోటల్ చేసి మళ్ళీ తర్వాత ఇండివిజువల్ మార్కెట్ వాల్యూ బై టోటల్ మార్కెట్ వాల్యూ వేస్తే మనకు వెయిట్ వస్తుంది. వెయిట్ ఇంటూ రిటర్న్ చేస్తే మనకు సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ అన్నిటినీ ప్రతి స్టాక్ యొక్క వాల్యూ సమ్ చేసేసుకుంటే మనకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ అదే ఉంది చూడండి, ఏంటి స్టాకే మార్కెట్ వాల్యూ బై టోటల్ మార్కెట్ వాల్యూ
అక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని మళ్ళీ రిటర్న్‌తోని మల్టిప్లై చేస్తే ఇంకో వాల్యూ వచ్చింది. ఇవన్నీ వాల్యూస్‌ని సమ్ చేస్తే ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ వచ్చేసింది. ఓకే. సో, మనకు ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్‌ఫోలియో ఈస్ 12.7022 అని చెప్పేసి లాస్ట్‌కి ఇట్లా రాసేయాలి. సో, ఇదైతే మనం ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, ఇటువంటి ప్రాబ్లమే మీకు హోంవర్క్ ఇచ్చాను. సో, దీన్ని కాపీ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్‌ని కాపీ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఫైండ్ ఔట్ చేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అయితే నేను నెక్స్ట్ వీడియో చేస్తా. అర్థమైపోతది. మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి నాకు అర్థమవుతది. అప్పుడే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని నాకు అర్థమవుతది. ఓకే. సో, ఆన్సర్ వచ్చేసి 10.8. ఓకే. సో, ఏదైతే నేను ప్రాబ్లమ్ ఇచ్చానో అది సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్‌లో నాకు ఆన్సర్ మెన్షన్ చేయండి. నేను అక్కడ ఆన్సర్ ఇచ్చాను 10.8%. అది మీతో సమానంగా వచ్చిందా లేదా? మీరు చేసింది అంతే వచ్చిందా లేదా? అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అప్పుడు నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఒకవేళ నా నేను చెప్పిన ప్రాబ్లమ్ నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, వేరే ఫ్రెండ్స్‌కి. ఓకేనా? ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.